హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ముఖ్యంగా నా యొక్క పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడానికండి. అండ్ ముఖ్యంగా నా పర్సనల్ లైఫ్ అంటే నా కాలేజ్ లైఫ్ గురించి అండ్ రీయూనియన్ గురించి ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత. సో ఇది ఎలా జరిగింది? ఏంటి? అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో యాక్చువల్‌గా 2002, 2004 బ్యాచ్ మా బ్యాచ్ అంటే ఎవరైతే ఎంపీసీ, బైపీసీ, సీఈసీ రాజమండ్రి దగ్గర బొమ్మూరులో ఏఎంజే జూనియర్ కాలేజ్ అని చెప్పేసి ఒక కాలేజ్ ఉందండి. అది కొంచెం అంటే చారిటీ వైజ్ ఉన్న కాలేజ్ అనమాట. అంటే తక్కువ ఫీజెస్ తీసుకొని చాలా ఎక్కువ అన్నీ కూడా ఎక్కువ అనమాట. అంటే యూనిఫార్మ్స్ వాళ్ళే ప్రొవైడ్ చేసి, బుక్స్ వాళ్ళే ప్రొవైడ్ చేసి అండ్ ఒకవైపున భోజనం వాళ్ళే పెట్టి సో అన్నీ స్టూడెంట్‌కి కావాల్సినవి అన్నీ కూడా వాళ్ళే చేసి, వాళ్ళే చదివించిన కాలేజ్ చెప్పాలంటే. సో ఆ రోజుల్లో అంటే 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అలా చేశారంటే, ఈ రోజుల్లో ఎవ్వరు కూడా ఆ విధంగా విద్యను అందించి అన్నీ చేసేవాళ్ళైతే నాకు తెలిసి ఎవరు లేరనే చెప్తాను నేనైతే. సో ముఖ్యంగా మేమందరం ఏంటంటే 20 ఇయర్స్ అయిపోయింది కదా! సో ఎక్కడైనా కలవాలి. అండ్ దట్ టూ ఇప్పుడు ఏ కాలేజ్‌లో అయితే మేము చదువుకున్నామో ఆ కాలేజ్ కూడా ఇప్పుడు మా చేయి దాటిపోయింది. అంటే వేరే వాళ్ళు తీసుకోవడం జరిగింది. మా మేనేజ్మెంట్ వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. సో వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనమందరం కలవాలి. సో మన కాలేజ్‌లోనే కలిస్తే ఇంకా బావుంటుందని చెప్పేసి ఈ కాలేజ్‌లోనే గెట్ టుగెదర్ ప్లాన్ చేశారనమాట. 20 ఇయర్స్ తర్వాత కాబట్టి చాలా అంటే చాలా ఎమోషనల్ బాండ్ అయితే ఉండిందనమాట నాకు ముఖ్యంగా. మెయిన్ నార్మల్‌గా గెట్ టుగెదర్ అంటే సరే ఒక సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం స్కిప్ చేసేయొచ్చు అలా అని అనుకుంటాం. బట్ ఇది 20 ఇయర్స్ అదొక మైల్ స్టోను. అండ్ ఇంకోటేంటంటే అదే కాలేజ్ మన చేజారిపోతుంది. సో మళ్ళీ అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం కాబట్టి అదొక మెయిన్ ఎమోషనల్ మూమెంట్ అనమాట. సో మళ్ళీ మనం చూడగలమో, చూడలేమో, అది ఎలా ఉంటుందో, దాని రూపురేఖలు అలాగే ఉంటాయా? సో అన్ని జ్ఞాపకాలు మనం మళ్ళీ నెమరేసుకోవాలని చెప్పేసి మేమైతే వెళ్ళడం జరిగింది. యాజ్ ఎ సీఈసీ స్టూడెంట్‌గా నేను సీఈసీ చదువుతున్నాను. సో ఆ కాలేజ్‌లో. సో చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ ఎంపీసీ, బైపీసీ అలాగే సీఈసీలో కూడా చాలామంది రావడం అయితే జరిగిందండి. ఆల్మోస్ట్ ఒక 100 మంది పైదాకా వచ్చారండి. కొంతమంది మా మా పిల్లలు కూడా అంటే మాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు. కొంతమంది అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ కూడా రావడం జరిగింది. దట్ ఈస్ సో గుడ్ ఫ్రమ్ దెమ్ బికాస్ దే ఆర్ సో గుడ్ ఎట్ హార్ట్. సో వాళ్ళ భార్యలతో పాటు వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ యొక్క గెట్ టుగెదర్‌కి చాలా మంచిగా అనిపించిందనమాట. వెరీ సపోర్టివ్ హస్బెండ్స్ ఫర్ దోస్ పీపుల్ హూ హావ్ కమ్ అండ్ విజిటెడ్ దిస్ గెట్ టుగెదర్ పార్టీ. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో మావైతే చాలా మెమరబుల్ మూమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత రావడం అంటే చిన్న విషయం అయితే కాదండి. ఎందుకంటే ఎవరెవరు ఏమేం చేస్తున్నారో సో ఏ ఏ జాబ్స్‌లో సెటిల్ అయ్యారు? ఎక్కడ సెటిల్ అయ్యారు? ఎలా ఉంది లైఫ్? అప్పటి అంటే పాత కాలేజ్ విషయాలు ఇవన్నీ మాట్లాడుకోవడం అనేది అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా 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 హ్యాపీ అండ్ మోర్ ఓవర్ చాలా ఎమోషనల్ అనమాట. ఆ నవ్వులు, కథలు, జ్ఞాపకాలు సో చాలా ఉత్సాహంగా అయితే గడిచిందనమాట. చాలా చాలా అంటే చాలా మంచి విషయం. అండ్ ఇలా డాన్సులు వేసి, జోక్స్ వేసి అండ్ కొంతమంది చాలా మంచి మంచి విషయాలు వాళ్ళ జీవితాల్లో జరిగిన విషయాలు అండ్ అలాగే మాతో పాటు అప్పుడుండి మా నవ్వుల్లో ఉన్నవాళ్ళు, మా జ్ఞాపకాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైతే లేరు అని మేము అనుకుంటున్నామో వాళ్ళ కోసం మేము ఒక 2 నిమిషాలు మౌనం పాటించడం. అప్పుడు మాకు పాఠాలు చెప్పిన లెక్చరర్స్‌ని కూడా పిలవడం జరిగింది. సో, వాళ్ళు కూడా రావడం చాలా 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 హ్యాపీగా అనిపించిందనమాట. కెమిస్ట్రీ సారు, కామర్స్ సారు, అలాగే సివిక్స్ సారు, ఎకనామిక్స్ సారు, తెలుగు మేడం, హిందీ మేడం అసలు వీళ్ళందరినీ కలుసుకోవడం ఒక వింతనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఒకే టైంకి ఒకే ఆహ్, రోజు అవైలబుల్‌గా ఉంటారని ఎవ్వరూ చెప్పలేమండి. దిస్ ఈజ్ సో ఫాస్ట్ జనరేషన్. ఒకే ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు గూడా అందరూ ఒకేసారి భోంచేయడానికి అవ్వని రోజుల్లో మనం ఆ టైంకి, ఆ రోజుకి అందరం కలిసేలాగా చేయడం అనేది దీని వెనకాల ఎవరైతే ఉన్నారో అంటే పేరు పేరున నేను చెప్పలేను కానీ బట్ చాలామందైతే కష్టపడ్డారండి దీని గురించి. మా అందరినీ ఒకే రూఫ్ కిందకి తీసుకురావాలి. ఒక 20 ఇయర్స్ తర్వాత తీసుకురావాలి అని చెప్పేసి చాలామంది మా క్లాస్ బాయ్స్ కానీ, లేకపోతే ఎంపీసీ అండ్ బైపీసీ బాయ్స్ కానీ చాలామంది కష్టపడ్డారు. అండ్ అలాగే దీంట్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలామంది మా గ్రూప్స్‌లో గానీ ఎంపీసీ, బైపీసీ గ్రూప్స్‌లో గానీ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మధు, ఉష, భార్గవి, జ్యోతి ఇలా చాలామంది ఉన్నారనమాట. చాలామంది
చాలామంది చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అండ్ భోజనం విషయాలు కూడా అసలు ఎంత కేర్ తీసుకున్నారోనండి. వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఇచ్చారు. అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్. మీరు నమ్ముతారో నమ్మరో అసల మెనూ ఇది, ఇది ఓకేనా? ఇది మీ అందరికీ ఓకేనా? అని కనుక్కొని పెట్టేవాళ్ళు. అంటే ఏదో పెట్టామా, వెళ్ళిపోయారా అన్నట్టుగా కాకుండా, ఇది మళ్ళీ మనం కలుస్తామో లేదో, ఇది మనకొక మెమరబుల్‌గా ఉండాలి. మనం ఎప్పటికి కలుస్తామో తెలీదు. మళ్ళీ కలుస్తామో లేదో తెలీదు. బట్ ఈ కలిసిన రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉండాలి. చాలా మనస్ఫూర్తిగా మనం అందరం ఇక్కడ ఉండాలి. ఆ రోజుల్లో ఎలా ఉన్నామో అలా ఉండాలి. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే మనకి ఒక ఎమోషనల్‌లాగా అనిపించాలన్నట్టుగా మాకు ఈ ఈవెంట్ అనేది జరిగిందనమాట. సో, అందుకే ప్రతి ఒక్కరిది ఇక్కడ సలహా తీసుకొని చేయడం అయితే అద్భుతం అనే చెప్తాను నేను. ఎందుకంటే అందరూ అభిప్రాయాలు ఒకేలా ఉండవండి. బట్ అందరిని మెప్పించి చేయడం అనేది గొప్ప. అదే నేర్పరితనం. అది ఇందులో ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏమంటారు, వాళ్ళు తీసుకుని నేను చేయగలను, నేను చేస్తాను అని ఎవరైతే ముందుకొచ్చి చేశారో వాళ్ళందరికీ నా తరపు నుంచి హృదయపూర్వక అభినందనలండి. ఎందుకంటే చాలా పెద్ద బాధ్యత ఇది. చాలా పెద్ద బాధ్యత. అండ్ దీని ద్వారా వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అదొక మంచి కార్యక్రమానికి ఖర్చు పెట్టాలని కానీ, వాళ్ళు తీసుకున్న ఒక విషయం ఏదైతే ఉందో ఒక ఇనిషియల్ స్టెప్ అంటారు కదా! అది ఏదైతే ఉందో దట్ ఈస్ రియల్లీ అప్రిషియేటబుల్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. అండ్ మీలో కూడా అంటే చాలామంది ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళ లైఫ్‌లో కూడా ఇలాంటిది ఏదో ఉండే ఉంటుంది. అండ్ ముఖ్యంగా యాక్చువల్‌గా ఈ ప్లానింగ్ అనేది డిసెంబర్ నుంచి నడుస్తూ ఉంది. బట్ లక్కీలీ ఏంటంటే ఫాలోడ్ బై జాన్యువరి అండ్ పండగ సీజన్ కాబట్టి మన ఫ్రెండ్స్ ఎవరైతే చుట్టుపక్కల లైక్ హైదరాబాద్, వైజాగ్, విజయనగరం అండ్ తుని, తణుకు ఇలా ఇక్కడ చాలామంది ప్లేసెస్ నుంచి అయితే రావడం జరిగిందండి. ఇంకా దూరం నుంచి కూడా రావడం జరిగింది. సో, ఎవరైతే వీళ్ళందరూ వచ్చారో నిజంగా ఒక పెద్ద హ్యాండ్స్ ఆఫ్ అనే చెప్తాను వీళ్ళందరికీ. ఎందుకంటే వీళ్ళందరూ అంటే మా కాలేజ్ బొమ్మూరులో ఉంది కదా! సో, రాజమండ్రి బొమ్మూరులో ఉంది. సో, అంటే ఆ చుట్టుపక్కన వాళ్ళే మోస్ట్‌లీ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. సో, వీళ్ళ పేరెంట్స్ హౌసెస్ కూడా నియర్ బై ఉంటాయి కాబట్టి ఈ టైంలో పండగకి కంపల్సరీ అందరూ వాళ్ళ వాళ్ళ పుట్టింటికి వస్తారు కాబట్టి ముఖ్యంగా లేడీస్ గురించి వాళ్ళ వాళ్ళ పుట్టింటికి వస్తారు. అలాగే అబ్బాయిలైతే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వస్తారు. ఈ రోజుల్లో ఎవరు కూడా ఇక్కడే ఉండిపోవట్లేదు కదండీ! అందరూ వాళ్ళ వాళ్ళ వృత్తిరీత్యా, వాళ్ళ వాళ్ళ బిజినెస్ రీత్యా వాళ్ళ వాళ్ళ వేరే ప్లేసుల్లో వెళ్ళి సెటిల్ అవుతున్నారు. సో, అందరూ అక్కడే ఉండాలని రూల్ లేదు. అలా ఉండట్లేదు కూడా. సో, అందుకోసం అంతా కలిపి ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడే మనం చెయ్యాలి అని అనుకోవడం ఉంది చూసారా? అది చాలా పెద్ద ఇనిషియేటివ్ అనమాట. సో, అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఈ ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్ సక్సెస్‌గా చేశారు. సో, దట్ ఈస్ రియల్లీ ఎ బిగ్ వావ్ టు ద టీమ్. సో, చాలా మెమరబుల్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా! చాలా బాగా ఎంజాయ్ చేసాం. మంచిగా డాన్సులు వేసాం. మంచిగా అంటే ఎవరైతే బాగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చాము. సో, లెక్చరర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మేము సాల్వా కప్పి సత్కరించాము. వాళ్ళకి మా టోకెన్ ఆఫ్ లవ్ కింద మా తరపు నుంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. భోజనాలైతే అద్భుతంగా ఉన్నాయండి. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తాను. సో, మీరు చూస్తున్నారు కదా! ఈ ఫోటోస్ అన్నీ కూడా మేము ఎక్కడైతే తిరిగామో మా ప్లే గ్రౌండ్ కావచ్చు, మా క్లాస్ రూమ్స్ కావచ్చు, లేదంటే మేము ఆడుకునే గ్రౌండ్ కావచ్చు, మేము మసిలిన చోట్లనమాట. మేము ఎక్కడెక్కడైతే తిరిగామో అక్కడంతా కూడా గ్యాదర్ చేసి తీసుకున్న ఫోటోస్ అనమాట. సో, నా దగ్గర ఉన్న ఫోటోస్ మట్టుకు మాత్రమే నేను ఇందులో క్యాప్చర్ చేసి పెడుతున్నాను. ఒకవేళ ఎవరి ఫోటో అయినా దీంట్లో లేకపోతే ప్లీజ్ నన్ను ఎక్స్‌క్యూజ్ చేయండి. నా దగ్గర ఉన్న ఫోటోస్ మట్టుకి క్యాప్చర్ చేసి పెడుతున్నాను. ఏమనుకోవద్దు. సో, మేము కలిసిన ఇది ఒకటైతే ఇందులో చాలామంది ఫ్రెండ్స్ అంటే ఏమంటారు, చాలా మెమోరీస్ ఉంటాయి కదా! ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు కూడా వస్తే బావుంటుందనుకుంటాము. సో, అలాంటివి కూడా కొంతమంది అంటే ఒక 7, 8 మెంబర్స్ అలా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు మా గ్రూప్ నుంచి అయితే మాత్రం. సో, చాలామంది అక్క, అన్నయ్య అని పిలుచుకునే వాళ్ళు, ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. అంటే అప్పటి నుంచి అంటే 20 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా అక్క అనేవాళ్ళు, తమ్ముడు అనేవాళ్ళు, అన్నయ్య అనేవాళ్ళు చాలామంది ఉన్నారు క్లాస్‌మేట్స్‌లో. వాళ్ళందరినీ తిరిగి కలవడం అనేది చాలా, చాలా సంతోషమైన విషయంలా అనిపించింది నాకైతే. యాక్చువల్‌గా మా అందరినీ కూడా ఈ టైంకి ఇలా కలవడానికి చాలా ఎవరైతే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేశారో యాక్చువల్‌గా ఫస్ట్ ఇంతమంది వస్తారా లేదా అని కూడా డౌట్‌తోనే ప్రారంభించారండి. తర్వాత ఎవరెవరికైతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ ఒక గ్రూప్‌గా ఫార్మ్ చేసి, గ్రూప్‌లో ఒక్కొక్కరిని యాడ్ చేసి, ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేసి, అసలు కనెక్ట్ అవ్వట్లేదు, పలానా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి సమాచారం అందజేసి వాళ్ళని కూడా రప్పించడం అనేది నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. సో, చాలామందిని మళ్ళీ
చూస్తామో లేదో అనుకునే వాళ్ళని కూడా ఈ యొక్క ఈ యొక్క గెట్ టుగెదర్లో చూడడం అయితే జరిగిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలామంది వాళ్ళ వాళ్ళ ఫేసెస్లో ఉన్న వాళ్ళ బ్రైట్ ఫేసెస్ కానీ, వాళ్ళ హార్ట్ఫుల్ స్మైల్స్ కానీ ఈ 20 ఇయర్స్లో ఎంత మిస్ అయి ఉంటారు. కొంతమంది కనెక్టెడ్గా ఉంటారు. లైక్ ఎవరైతే ఫోన్ నెంబర్స్ ఉన్నాయో, ఎవరైతే కాంటాక్ట్స్ ఉన్నాయో వీళ్ళు మాత్రమే రెగ్యులర్గా ఇన్ టచ్లో ఉండగలరు. బట్ అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి మళ్ళీ ఒక 20 ఇయర్స్ తర్వాత, అంటే అప్పుడు చెప్పాలంటే అప్పుడు జనరేషన్ వేరే, ఇప్పుడు జనరేషన్ వేరే. చాలామంది ఎన్ని ఫొటోస్ తీసుకున్నారు వాళ్ళ సోషల్ మీడియాస్లో అప్లోడ్ చేసుకోవడానికి, వాళ్ళ స్టేటస్లు పెట్టుకోవడానికి, వాళ్ళ మెమరీస్ అన్నీ కూడా దాచుకోవడానికి చాలా 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 ఆనందం పంచుకున్నాం మేమందరం కూడాని. సో మీ విషయాల్లో కూడా, మీ జీవితాల్లో కూడా ఇటువంటి ఉంటాయి. డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మా క్లాస్ ఎదురుగుండా మేము తీసుకున్నాం అనమాట. అసలు ఎంత ఎమోషనల్ అనిపించిందో తెలుసా? అబ్బా అప్పుడు ఇలా కదా, అలా కదా, ఇలా పనిష్మెంట్ ఇచ్చారు కదా, అప్పుడు సార్ ఇలా అన్నారు కదా, సార్ ఇలా కొట్టారు కదా, సార్ అప్పుడు ఈ క్వశ్చన్స్ వస్తాయని చెప్పారు కదా అని చెప్పేసి మాట్లాడుకోవడం భలే అనిపించింది. ఈవెన్ సార్స్తో కూడా మేము డిస్కస్ చేసాం ఇదే విషయం. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ మంచి మంచి గైడెన్సెస్, లైక్ ఇలా ఇన్వెస్ట్ చేయండి, ఇలా ఉండండి, మీ ఫ్రెండ్స్తో కనెక్టెడ్గా ఉండండి, మీకు ఎటువంటి డల్నెస్ కానీ, లేకపోతే ఒక విధమైన లోటు ఉంటుంది కదా, మన విషయాలు పంచుకోవడానికి ఒక ఫ్రెండ్ అంటూ ఉండాలి. వాళ్ళంటూ లేకపోతే కనుక మనం చాలా, అంటే అన్ని విషయాలు మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోలేము. సో అన్ని విషయాలు మోస్ట్లీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలం, నా వరకు చెప్తున్నాను. సో నేనేంటంటే అన్ని విషయాలు నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను. సో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్, ఎవరో ఒక ఫ్రెండ్ అయితే ఉంటారు కదా, మన ఆప్తమిత్రులు అంటాం కదా, అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళైనా ఉంటారు మన గ్యాంగ్లో. సో అలాంటి వాళ్ళతో అయితే షేర్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటే మనకు ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేదని చెప్పేసి మా కామర్స్ సార్ అయితే చెప్పారనమాట. సో చూస్తున్నారా మా బ్రైట్ ఫేసెస్ ఎంత హ్యాపీగా ఉందో కదా అసలు చూస్తుంటుంటే. చాలా 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 హ్యాపీగా అనిపించింది. మళ్ళీ 2030లో పెడతాము అని అంటున్నారు. ఐ హోప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 2030 అయితే వచ్చేయాలి అని నేను అనుకుంటున్నాను. అప్పుడు మేము ఇంటర్ చదువుకున్నప్పుడు ఫోటో ఉండేది. అప్పుడు ఫోటోకి, నేను స్టార్టింగ్ వీడియోలో పెట్టిన ఫోటోకి డిఫరెన్సేషన్ చూసారా? 20 ఇయర్స్ గ్యాప్ అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అసలు మంచి మెమొరీలాగా అనిపించింది అనమాట నాకైతే మాత్రం. నేను మళ్ళీ ఈ వీడియో ద్వారా ఇంకొకసారి చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే వచ్చారో
ఎవరైతే రావాలనుకుని అట్లీస్ట్ ఇంటెన్షన్ అయినా మనసులో ఉండి రాలేకపోయారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఎందుకంటే మళ్ళీ మన మెమొరీస్ మనం అందరం రికలెక్ట్ చేసుకున్నాము. సో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ 2030 వచ్చే వరకు కూడా అవన్నీ చాలా భద్రంగా మన హృదయాల్లో ఉంటాయని అనుకుంటున్నాను. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ జీవితాల్లో కూడా ఇటువంటి రీయూనియన్ మెమరీస్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఫొటోస్ పెట్టలేదు అనుకుంటే మాత్రం దయచేసి క్షమించండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఫొటోస్ మోస్ట్లీ నేనైతే ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా. ఐ ఫెల్ట్ సో ఎమోషనల్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా. సో that's all for today, guys. Catch you up with a new video. Until then, this is Niharika signing off for today. మేము తీయించుకున్న ఫొటోస్ జ్ఞాపకంగా ఉండాలి, అందరి ఇళ్లల్లో ఉండాలని చెప్పేసి లాస్ట్లో మాకు ఫోటో ఫ్రేమ్ కూడా తయారు చేసి ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇవి మాకు ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని చెప్పేసి ఈ చిన్న ఐడియాకైతే మంచి అప్రిసియేషన్ అయితే వచ్చింది. మళ్ళీ మనం అందరం 2030లో కలుద్దాం.